వరిని ఆశించే పురుగులు ముందుగా చెప్పినట్లు కాండం తొలిచే పురుగు. ఇది చాలా ఎక్కువ మొత్తంలో నష్టం కలిగిస్తుంది. గత 2-3 సంవత్సరాలుగా ఊస తిరుగుడు, తెల్ల కంకి రూపంలో ఎక్కువ నష్టాన్ని రైతుల పొలాల్లో గమనించడం జరిగింది. దీనికి పిలక దశ నుంచే రైతులు నివారణ చర్యలు పాటించుకోవాలి. అంటే నారు వేసేటప్పటి నుంచే చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు మనది పిలక దశ నుంచి చిరుపొట్ట దశలో ఉంది. అలాగే తెల్లకంకి వచ్చే అవకాశం కూడా ఉండే అవకాశం ఉంది కనుక ఈ తెల్లకంకి రాకుండా ఉండడానికి కాండం తొలిచే పురుగు నివారణ చర్యలు పాటించుకోవాలి. ముందుగా మనకి కాండం తొలిచే పురుగు ఏ రకంగా ఉంటుంది, అది ఏ రకంగా లక్షణాలను కలిగి నష్టం కలిగజేస్తుందో తెలుసుకోవాలి. ఇది రైతు తమ పొలంలో తిరిగేటప్పుడు ఆకులపైన ముదురు గోధుమ రంగులో ఉండే రెక్కల పురుగు గమనిస్తే గనక వాటిని కొంచెం ఎన్ని ఉన్నాయి అన్నది సంఖ్యను చూసుకోవాలి. వాటి సంఖ్యను తెలుసుకోవడం వల్ల ఆ తల్లి రెక్క పురుగు ఎగురుతూ ఆకుల కొనలో గుడ్లు పెట్టడం అన్నది జరుగుతూ ఉంది. 80 నుంచి 100 గుడ్లు పెట్టడం వల్ల వాటి నుంచి పిల్ల పురుగులు వచ్చి ఆ పిల్ల పురుగు మొక్కల్లోకి పోయి ఆ మొక్కల్లో తినడం వల్ల మనకి మొవ్వు ఎండిపోవడం అనేది జరుగుతుంది. పిలక దశలో మనకి మొవ్వు ఎండిపోవడం జరుగుతుంది. అదే కంకి కొంచెం మనకి ఇనిక దశ అయిన తర్వాత చిరుపొట్ట దశలో కనుక వస్తే తెల్లగంకి అంటే తాలుగింజలు అయ్యే అవకాశం ఉంటుంది కనుక ఈ కాండం తొలిచే పురుగు చాలా ప్రాధాన్యత కలిగినది కనుక రైతులు తమ పొలాల్లో ఉదయం వేళల్లో లేదా సాయంత్రం వేళల్లో తిరుగుతూ ఆ పొలంలో ఉండే తల్లి రెక్క పురుగుల్ని గమనించుకుంటూ ఉండాలి. ఈ గమనించుకుంటే వాటిని నివారణ చర్యలు ఏ రకంగా చేసుకోవాలన్నది రైతులు పాటించుకోవాలి.